నేజా 2019 లో వచ్చిన నేజా 1 మూవీ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ ఇయర్ వచ్చిన నేజా 2 మూవీ చైనాలో దుమ్ము లేపింది. చైనాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో హిస్టరీ క్రియేట్ చేసింది ఈ యానిమేటెడ్ మూవీ. వరల్డ్ సినిమాస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాల్లో 5th ప్లేస్ లో ఉంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు, ఇప్పటి వరకు వచ్చిన యానిమేటెడ్ మూవీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా నేజా 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంది. స్టిల్ ఇంకా సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఈ మధ్యన ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేశారు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఇప్పటి వరకు ఈ సినిమా 2.16 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఇక ఎలాగోలా సినిమాని చూశాను. సినిమా నాకెలా అనిపించిందంటే, సినిమా అయితే సూపర్ గా ఉంది. ఈ సినిమా చూడాలంటే ఫస్ట్ పార్ట్ కంపల్సరిగా చూడాల్సిన అవసరం లేదు, కానీ చూస్తే సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ పార్ట్ చూసి ఈ సినిమాని చూడమని చెప్తా. సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే యానిమేషన్ క్వాలిటీ కానీ విఎఫ్ఎక్స్ కానీ అదిరిపోయింది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలన్న ఫీల్ వచ్చింది. యాక్షన్ సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే మస్తున్నాయి. యాక్షన్ ఒక్కటే కాదు, సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఫ్యూచర్ లో వస్తే బాగుంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఒక్క దగ్గర కూడా నాకు బోర్ కొట్టలేదు. నేజా క్యారెక్టర్ ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ అడ్వెంచర్ జర్నీ చూపిస్తూ మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ ఫన్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా సర్ప్రైజ్ చేస్తుంది. సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది యానిమేషన్ విఎఫ్ఎక్స్ క్వాలిటీనే టాప్ నాచ్ అంతే. ఓవరాల్ గా ఓ మంచి యాక్షన్ యానిమేటెడ్ సినిమా చూడాలనుకునేవారు ఈ నేజా 2 సినిమాని థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు గనక ఈ నేజా సినిమా ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.